5వ శతాబ్దంలో ఆర్యభట్ట సున్నాను కనుగొనగా 4వ శతాబ్దంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి మరిన్ని కొత్త సంగతులను పరిచయం చేశారు మన ఖగోళ పండితులు. కాగా 6వ శతాబ్దంలో త్రికోణమితికి సంబంధించిన కొన్ని నియమాలను, మరిన్ని బేసికల్ ఫార్ములాలను వరాహమిహిర అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడిగా, గణిత శాస్త్రజ్ఞుడిగా మరియు జ్యోతిష్య శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన దైవజ్ఞ వరాహమిహిరుడు 6వ శతాబ్దానికి చెందినవాడు. ఉజ్జయినిలో విశ్వకర్మ బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఈయన చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడు. ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఆదిత్య దాసుడనే జ్యోతిశాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకుని ఆయనతో శాస్త్ర చర్చ చేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకోగా అసాధారణ కృషి, నిరంతర అధ్యయన ఫలితాలే అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. Watch, share and subscribe to CBC9.News.